హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే విడుదలవుతున్నాయండి. ఏ జిల్లాలో విడుదలైనా కూడా మీకు ఎప్పటికప్పుడు కూడా లేటెస్ట్ అప్డేట్స్, జెన్యూన్ అప్డేట్స్ అయితే మన ఛానల్ నుంచి అందజేస్తూనే ఉన్నాను. కాబట్టి మొదటిసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు అప్డేట్స్ అయితే తెలియజేస్తాను. ఓకేనా? మరి ఈరోజు వచ్చినటువంటి నోటిఫికేషన్ మనకి శ్రీ విజయలక్ష్మి సోషల్ వెల్ఫేర్ సొసైటీ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ప్రకటన. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ సొసైటీ ఆధ్వర్యంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మైనారిటీ గురుకుల సంక్షేమ పాఠశాల లేదా కళాశాల యందు విధులు నిర్వహించుటకు ఈ క్రింద వివరించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకై అర్హులైన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరబడుచున్నది. మరియు ఈ రెండు పోస్టులు జేఎల్, ఎంఎల్టీ, జేఎల్, సిజిఏ మాత్రమే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులు అర్హులు అంటూ తెలియజేశారు. సో ఏమేం ఖాళీలు ఉన్నాయో చూద్దామండి. కాగజ్ నగర్ బాయ్స్ 2, పీజీటీ ఇంగ్లీష్ 2 ఉన్నాయి. జేఎల్ తెలుగు ఒకటి ఉంది, పీజీటీ ఇంగ్లీష్ ఒకటి ఉంది, పీజీటీ తెలుగు ఒకటి ఉంది, జేఎల్ ఎకనామిక్స్ ఒకటి ఉంది, జేఎల్ సివిక్స్ ఒకటి ఉంది, పీజీటీ ఆసిఫాబాద్ గర్ల్స్ 1లో పీజీటీ 1 ఉందండి. మరి దీనికి ఎవరు అర్హులండి చూద్దాము. పీజీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండాలండి మీ పీజీలో. ఓకేనా? ఏ యూనివర్సిటీ నుంచి చేసినా పర్వాలేదు. బీఈడి లేదా బీఏ, బీఈడి, బీఎస్సీ, బీఈడి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఆర్ లాంగ్వేజ్ పండిత్ అయితే 3 years ట్రైనింగ్ అయితే తీసుకుని ఉండాలి టీచర్ ఫీల్డ్లో. వారైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ లాంగ్వేజ్ పండిట్ అయితేనే 3 years ఎక్స్పీరియన్స్ అండి. రిమైనింగ్ వాళ్ళు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. కాగజ్ నగర్ బాయ్స్ 2, ఇందులో జేఎల్, ఎంఎల్టీ ఒకటి ఉందండి. మరి దీనికి సెకండ్ క్లాస్ డిగ్రీ ఇన్ ఎంబీబీఎస్, బిహెచ్ఎంఎస్ లేదా బిఏఎంఎస్ పాస్ అయ్యి, లేదా బీ ఫార్మసీ పాస్ అయినా, లేదా ఎంఎస్సి బయోకెమిస్ట్రీ పాస్ అయినా, ఎంఎస్సి మైక్రోబయాలజీ, ఎంబీఎస్ ఆర్ అన్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వారు కూడా వీటికి అప్లై అయితే చేసుకోవచ్చండి. మరి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 3.5 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆర్ ఎనీ జూనియర్ కాలేజ్, వొకేషనల్ కాలేజ్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుందంటూ తెలియజేశారు. నెక్స్ట్ కాగజ్ నగర్ బాయ్స్ 2, జూనియర్ లెక్చరర్, సిజిఏ 1. దీనికి బీఈ లేదా బీటెక్, సిఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అయి ఉండాలండి. కంప్యూటర్ సైన్స్లో చేసినా కూడా ఎలిజిబుల్. సో బీటెక్ లేదా బీఈ ఐటీ అండ్ ఎంసీఏ లేదా ఎంఎస్సి కంప్యూటర్స్, ఎంఎస్ ఐటీ లేదా ఎంఎస్ఐ విత్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, సర్టిఫైడ్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ వన్, కాగజ్ నగర్ బాయ్స్ 1 అండ్ బాయ్స్ 2. ఫస్ట్ దాంట్లో బాయ్స్ 1లో టీజీటీ సైన్స్ 1 ఉందండి. అండ్ కాగజ్ నగర్ బాయ్స్ 2 టీజీటీ తెలుగు 1 ఉంది. మరి గ్రాడ్యుయేషన్ ఇన్ లాంగ్వేజ్ కన్సర్న్డ్ యాజ్ అ 1 ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్, కంపల్సరీగా గ్రాడ్యుయేషన్లో. అండ్ లేదా ఆర్ బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్, లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ చేసినా కూడా ఎలిజిబుల్ అయ్యండి. లేదా పీజీ ఇన్ లాంగ్వేజ్ కన్సర్న్డ్ విత్ అట్లీస్ట్ 50% అండ్ బీఈడి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సంబంధిత సబ్జెక్ట్లో మీకు ఒక సబ్జెక్ట్ ఉన్న గ్రాడ్యుయేషన్లో, లేదా పీజీలో డైరెక్ట్గా ఒక సబ్జెక్టు మీరు ఎలిజిబుల్ అయినా కూడా మీరైతే, అంటే ఆ సబ్జెక్టు మీ యొక్క కోర్సులో ఉన్నా కూడా మీరైతే ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చండి. లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ చేసినా కూడా ఎలిజిబుల్ అయ్యి, లేదా పీజీ లాంగ్వేజ్ కన్సర్న్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ బీఈడి ఉన్నా కూడా ఎలిజిబుల్ అయ్యి. నెక్స్ట్ కాగజ్ నగర్ బాయ్స్ 1 టీజీటీ మ్యాథ్స్ అండి 2 ఉన్నాయి. బీఎస్సీ మ్యాథ్స్ ఉండాలి దీనికి విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ బీఈడి కూడా దీంతో పాటుగా ఉండాలి. మెథడాలజీ అండ్ పాస్ ఇన్ పేపర్ 2 టీఎస్ టెట్ పాస్ అయి ఉండాలటండి. లేదా ఏపీ టెట్ పాస్ అయినా కూడా, సీటెట్ పాస్ అయినా కూడా ఎలిజిబుల్ అండి. 3 years ఎక్స్పీరియన్స్ అయితే టీచింగ్ ఫీల్డ్లో ఉండాలి. జూనియర్ కాలేజ్ గర్ల్స్ అండి 1. డిప్యూటీ వార్డెన్ ఒకటి ఉందండి. ఓకే, డిగ్రీ విత్ బీఈడి ఫీమేల్స్కి అయితే ఇది ఉన్నట్లుగా అయితే తెలియజేశారు. డిగ్రీ ఏదైనా డిగ్రీ విత్ బీఈడి. ఓకే, కావున ఆసక్తి గల అభ్యర్థుల యొక్క దరఖాస్తు బయోడేటాతో పాటు అర్హత ధృవీకరణ పత్రములు 2 కాపీలు జిరాక్స్ మరియు 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 14వ తారీఖు 9వ నెల 2024 నుంచి 19వ తారీఖు ఏ నెల, ఈ మంత్ 9వ నెల
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు పని దినాలలో మా ఏజెన్సీ ఆఫీస్ శ్రీ విజయలక్ష్మి సోషల్ వెల్ఫేర్ సొసైటీ, కేబీ సినిమా టాకీస్ పక్కన, జనకాపూర్ గ్రామము, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దరఖాస్తులు స్వీకరించబడిన, అంటే డైరెక్ట్ వెళ్ళి మనమే ఇవ్వాలి. ఇటు ఉద్యోగ ప్రకటనలో సవరణలు లేదా రద్దుపరచుటకై ప్రెసిడెంట్ శ్రీ విజయలక్ష్మి సోషల్ వెల్ఫేర్ సొసైటీ గారికి సంపూర్ణ అధికారం కలదు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లతో సంప్రదించండి అంటూ కూడా తెలియజేశారు. 9030397084, 6304661259 అనేటువంటి నంబర్కి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే క్లారిఫై చేసుకోవడానికి చేయవచ్చు. చాలా మంచి ఉద్యోగాలండి, బట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలండి. కాంట్రాక్ట్కి అవుట్సోర్సింగ్కి తేడా చెప్తూనే వస్తున్నాను కదా. కాంట్రాక్ట్ అంటే ప్రభుత్వమే సాలరీ ఇస్తుంది, ఫ్యూచర్లో మనకు అవి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయండి కొంతవరకు. అండ్ ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా మనం జాబ్ చేసుకోవచ్చు, తీసేయరు కాంట్రాక్ట్ అయితే. బట్ అవుట్సోర్సింగ్ అయితే మనకు శాలరీ గవర్నమెంట్ నుంచి రాదండి, ఈ యొక్క సొసైటీ నుంచి వస్తుంది. ఇప్పుడు శ్రీ విజయలక్ష్మి సోషల్ వెల్ఫేర్ అనే సొసైటీ ఉంది కదా, ఇక్కడి నుంచే వస్తుంది. ఒకవేళ మిమ్మల్ని తీసేయాలన్నా కూడా చిటికలో తీసేయచ్చండి, విజయలక్ష్మి సోషల్ వెల్ఫేర్ వారికే అధికారము ఉంటుంది. కాబట్టి ఇవి నాకు తెలిసి ఒక 1-2 ఇయర్స్ కాలపరిమితితోనే తీసుకుంటారండి నాకు తెలిసి. అది అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఉండకపోవచ్చు. కాబట్టి ఆలోచించి అప్లై చేయండి. సో 1 or 2 ఇయర్స్ అయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం అప్లై చేయొచ్చు. ఓకేనా. సో గైస్, ఇది అప్డేట్ అండి. మీ జిల్లా పేరు కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా మీ జిల్లాలో ఎలాంటి ఉద్యోగాలు విడుదలైనా తప్పకుండా మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే.